ఆ అమ్మాయి ఒంటిని స్ప్రింగ్ లా ఉంచేస్తుంది. 1000కి పైగా ఆసనాలు ఈజీగా వేసేస్తుంది. 13 ఏళ్లకే అంతర్జాతీయ స్థాయి పతకాలను సొంతం చేసుకుంది. 30 ఏళ్ల తర్వాత యోగాలో ఏపీకి గోల్డ్ మెడల్ అందించిన నెల్లూరు ఛాంపియన్ పై స్పెషల్ స్టోరీ. ఇంట్లో యోగా సాధన చేసేవాళ్లు చాలా మంది ఉంటారు. అయితే పోటీలకు వెళ్లి గెలవటం చాలా కష్టం. శరీరాన్ని విల్లులా వంచుతూ వందలాది మందిని ఓడించటం మరింత కష్టం. అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేస్తోంది నెల్లూరు బాలిక జోష్నవి. జోష్నవి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ఆమెతో యోగా సాధన చేయించేవారు. దీంతో యోగాలో ఆరితేరిన ఈ అమ్మాయి 1000కి పైగా ఆసనాలు సులువుగా ప్రదర్శించగలదు. అతి కష్టమైన ఆసనాల్ని కూడా చిటికెలో వేసి చూపించగలదు. యోగాలో అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్న జోష్నవి జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని చాలా అవార్డులు దక్కించుకుంది. గతేడాది దక్షిణ కొరియాలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ లో పాల్గొని బంగారు పతకాన్ని సాధించింది. అంతకుముందు ఫ్రాన్స్లోనూ ట్రోఫీ కొట్టేసింది. ఇక మన దేశంలో వందలాది పోటీల్లో పాల్గొని లెక్కలేనన్ని పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా హైదరాబాద్లో జరిగిన యోగా ఛాంపియన్షిప్ లో పాల్గొన్న జోష్నవి 30 ఏళ్ల తర్వాత ఏపీకి గోల్డ్ మెడల్ అందించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానంటోంది. మా నాన్నకి యోగా అంటే చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి నాకు యోగా నేర్పిస్తూ వచ్చారు. ఆ తర్వాత నెల్లూరులోని బీవీ నగర్లో లక్ష్మీ నరసింహ శాస్త్రి దగ్గర యోగాకి పంపించారు. మా గురువు గారు మాకెంతో ఆసక్తితో యోగాసనాలు నేర్పించేవారు. సియోల్లో జరిగిన ఏషియన్ యోగా ఛాంపియన్షిప్లో ఒక గోల్డ్ మెడల్, ఒక బ్రాంజ్ మెడల్, ఇంకొక 4th ప్లేస్ గెలుచుకున్నాను. 26 డిసెంబర్ హైదరాబాద్లో జరిగిన నేషనల్ యోగా మీట్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాను. మరోవైపు జోష్నవి సాధిస్తున్న విజయాలపై ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యోగాలో జాయిన్ చేసిన తర్వాత తన కాన్సన్ట్రేషన్ పెరిగింది. క్లాస్లో కూడా ఫస్ట్ త్రీ మెంబర్స్లో ఒకటిగా రావడం మొదలుపెట్టింది. ఇంక నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. ఫస్ట్ జాయిన్ అయినటువంటి ఫస్ట్ ఇయర్లోనే తన నేషనల్స్కి వెళ్ళిపోయింది అనమాట. 2010లో గోవా వెళ్ళింది. అక్కడ నుంచి క్రమేణి ఒక్కొక్కటి ప్రతి ఇయర్ ఇప్పటిదాకా 6 నేషనల్స్ అటెంప్ట్ చేసింది. తను 2 ఇంటర్నేషనల్స్కి వెళ్ళింది. ఫస్ట్ ఇంటర్నేషనల్ వచ్చి ప్యారిస్ వెళ్ళింది. అక్కడ 4 బ్రాంజ్ మెడల్స్ తెచ్చుకునింది. తర్వాత సౌత్ కొరియా వెళ్ళింది. అక్కడ ఒక గోల్డ్ మెడల్, ఒక బ్రాంజ్ మెడల్, మళ్ళీ ఒక 6th ప్లేస్ సంపాదించింది అనమాట. నెల్లూరులో 8వ తరగతి చదువుతున్న జోష్నవి యోగాలోనే కాదు స్టడీస్లోనూ ఫస్ట్ ర్యాంకరే.